ద్రోణాచార్యుల వారు ఒకానొక సందర్భంలో విజృంభించి ధనస్సు పట్టుకొని వైరి పక్షంలో ఒక్కడిని బ్రతకనివ్వనని అగ్నిహోత్రంలా విజృంభించాడు. కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు ధర్మరాజు. ఏం చేయమంటావు, ఎలా ఇప్పుడు సాక్షాత్తు గురువు ఆయన్ని ఎలా నిగ్రహించడం అని. ఒక్కటే కార్యం, భీమసేన నువ్వు వెళ్ళి అవతల వైపు సైన్యంలో అశ్వత్థామ అని పేరు కలిగినటువంటి ఏనుగుంది, నీ గదాదండంతో దాన్ని చంపేసి, చంపేసిన తర్వాత గట్టిగా అరువు, అశ్వత్థామ హతః అన్నారు. మంచి యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుల వారు. భీమసేనుడు వెళ్ళి ఆ ఏనుగుని చంపి ఒక పెద్ద అరుపు అరిచాడు, అశ్వత్థామ హతః అన్నాడు. నమ్మలేదు ద్రోణాచార్యుల వారు. నన్ను నా ఉత్సాహాన్ని తగ్గించడానికి అరుస్తున్నాడని అదే బాణ పరంపర కొనసాగిస్తున్నాడు. ధర్మరాజు పరిగెత్తుకెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అధర్మం చెయ్యక తప్పదు ధర్మరాజా. అశ్వత్థామ హతః అండం నీకు ఇష్టం లేకపోతే నువ్వు కనపడు చాలు. మనసులో అనుమానం ఉంది ద్రోణుడికి, అడుగుతాడు. నువ్వు చెప్తే మాత్రం నమ్మి తీరుతాడు. ఆయన ధనస్సు వదిలేయాలంటే ఒక్కటే మార్గం, నువ్వు ఆయన ముందు చెప్పావో అశ్వత్థామ చచ్చిపోయాడని ధనస్సు కింద పడేస్తాడు. కొడుకు మీద వ్యామోహం. అందుకని అశ్వత్థామ హతః అను అంటే గురువు ఎదురుగుండా నిలబడిన వాడు అంత మాట అనడమా, నేను అననన్నాడు. ప్రాణమే పోయినా నేను అన్నాను. అనక తప్పదు. పెద్ద సత్యాన్ని పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి చిన్న అధర్మం చెయ్యాలి. పోనీ అబద్ధం చెప్పద్దు. అశ్వత్థామ హతః అని గట్టిగా అని కుంజరహ అని మెల్లిగాను అన్నాడు. కుంజరహ అంటే ఏనుగు. ధర్మరాజు గారు వెళ్ళగానే చూశాడు ద్రోణాచార్యుల వారు అబద్ధం ఆడడం అని. ధర్మరాజా అశ్వత్థామ ఏమయ్యాడన్నాడు. అశ్వత్థామ హతః కుంజరహ అన్నాడు. ధర్మరాజు గారి నోటి వెంట ఆ మాట విన్నాడంతే, వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేయడం ఏమిటి, బాణాలు కొట్టేశాడు అర్జునుడు. దృష్టద్యుమ్నుడు ఒక్క దూకు దూకి ద్రోణాచార్యుల వారి శిరస్సు కోసేశాడు. ద్రోణాచార్యుల వారు చనిపోయారు. ద్రోణాచార్యుల వారే పడిపోకపోతే యుద్ధంలో గెలిపి ఎక్కడిది?